వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. జేఈ మెయిన్స్ 2024 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. ఈ వీడియోలో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ జేఈ అడ్వాన్స్ సంబంధించింది ఎంత ఇచ్చారు, అలాగే స్టేట్ వైజ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. జెండర్ కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే కనుక ఫీమేల్లో జనరల్ 1,37,839 మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఫీమేల్ కేటగిరీలో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక 3,73,550 మెంబర్స్ అయితే అప్లై చేసుకున్నారు. మేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే కనుక 8,06,045 మెంబర్స్ అయితే అప్లై చేసుకోవడం అయితే జరిగింది. థర్డ్ జెండర్ అంటే ఫీమేల్ కాదు, మేల్ కాకుండా జెండర్ ఎవరైతే ఉన్నారో 9 మెంబర్స్ అప్లై చేశారు. టోటల్గా చూసుకున్నట్లయితే కనుక 11,79,569 మెంబర్స్ అయితే అప్లై చేశారన్నమాట. సెషన్ 2 ఏప్రిల్ 2024కి ఇంతమంది ఎగ్జామ్ రాశారు. టోటల్గా చూసుకున్నట్లయితే కనుక 10,67,959 మెంబర్స్ అయితే రాయడం అయితే జరిగింది. ఇందులో పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేల్కి సంబంధించి రిజిస్ట్రేటెడ్ 849 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేస్తే 744 మెంబర్స్. ఫీమేల్ చూసుకున్నట్లయితే కనుక పీడబ్ల్యూడబ్ల్యూడిలో 2,930 మెంబర్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. కానీ అపియర్ అయింది మాత్రం 2,620 మెంబర్స్ అయితే అపియర్ అయ్యారన్నమాట. టోటల్గా 3,779 మెంబర్స్ అప్లై చేసుకుంటే 3,369 మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాయడం అయితే జరిగింది. సో 2 సెషన్లకి అప్లై చేసిన స్టూడెంట్స్ మాత్రం 14,76,557 మెంబర్స్ అయితే అప్లై చేసుకున్నారు. కానీ ఏపీఆర్ అయింది మాత్రం 14,15,110 మెంబర్స్ అయితే అప్లైడ్ క్యాండిడేట్స్ ఏపీఆర్ అయితే అవడం అయితే జరిగిందన్నమాట. చూసుకున్నట్లయితే కనుక జేఈ అడ్వాన్స్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక యూఆర్ఏఎల్ ఆల్ 100% నుంచి 93.2362181 పాయింట్ వరకు కట్ ఆఫ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో క్యాండిడేట్స్ 97,350 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. యూఆర్పిడబ్ల్యూడి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 93.240,133.1 0.0018700 మెంబర్స్ చూసుకున్నట్లయితే కనుక 3,973 మెంబర్స్ అయితే క్యాండిడేట్ సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఈడబ్ల్యూఎస్ అందరూ 93.2312696 నుంచి 81.3266412 అంటే 25,029 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఓబీసీ సంబంధించి అందరూ 93.2312696, ఇది ఎస్సీ వాళ్ళకు కూడా ఎస్టీ వాళ్ళకు కూడా ఫ్రమ్ నుంచి. అదే 2 చూసుకున్నట్లయితే కనుక ఓబీసీ వాళ్ళకి 79.6757881 నుంచి 67,570 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎస్సీ వాళ్ళకి చూసుకున్నట్లయితే కనుక 60,000 వరకు అయితే ఇచ్చారు. ఎస్టీ వాళ్ళకి 46.6975840 అంటే 18,780 మెంబర్స్ అయితే అప్లై చేసుకోవడం అయితే జరిగింది, సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది అన్నమాట. మనం చూసుకున్నట్లయితే కనుక 100 ఎన్టీఏ స్కోర్ ఎవరికైతే వచ్చిందో మన తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ నుండి 15 మంది అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుండి 7 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది అన్నమాట. 100% స్కోర్ రావడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక స్టేట్ వైజ్ టాపర్స్ కూడా ఇచ్చారు. సో స్టేట్ వైజ్ టాపర్స్లో మన ఆంధ్రప్రదేశ్కి 6 మెంబర్స్ అయితే స్టేట్ వైజ్ టాపర్గా రావడం అయితే జరిగింది అన్నమాట. తెలంగాణ నుంచి చూసుకున్నట్లయితే కనుక 15 మెంబర్స్ అయితే స్టేట్ టాపర్స్గా రావడం అయితే జరిగింది. స్టేట్ వైజ్ టాపర్స్ సంబంధించి కేటగిరీ వైజ్ టాపర్స్ చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఈడబ్ల్యూఎస్ నుంచి 4 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు.
జనరల్ ఈడబ్ల్యూఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరైతే సెలెక్ట్ అయ్యడం జరిగింది. నేమ్ కూడా ఇచ్చారన్నమాట. వీళ్ళకైతే 100% స్కోర్ అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ జనరల్ నుంచి మాత్రం తెలంగాణలో 9 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ముగ్గురు అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది జనరల్ నుంచి. నెక్స్ట్ వచ్చి ఓబీసీ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఇద్దరైతే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. తెలంగాణ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఇద్దరైతే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఎస్టీ తెలంగాణ నుంచి అయితే సెలెక్ట్ అయ్యారు. ఎస్సీ నుంచి అయితే ఎవరు ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అవ్వడం అయితే జరగలేదు. అలాగే జెండర్ వైజ్ టాపర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో వీళ్ళకైతే 100% అయితే రావడం అయితే జరిగింది. సో ఈ లిస్ట్ మీకు కావాలనుకుంటే కనుక టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. వెంటనే క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు.